అయ్యారు. తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ క్షమాపణలకు సంబంధించి కూడా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ క్షమాపణలు కూడా చాలా సర్కాస్టిక్ వేలో, చాలా ఏదో తప్పించుకోవాలి, లేదంటే కొంత ఈ అన్ఫాలో చేస్తున్నారు కాబట్టి నన్ను అందరూ దీని నుంచి కొంత పక్కకి వెళ్ళాలనే ధోరణిలో ఉంది తప్పితే ఇది ఎక్కడ కూడా ఆయన పూర్తిగా హృదయపూర్వకంగా చెప్పిన క్షమాపణలు కాదంటూ కూడా ఉంటుంది. అలాగే ఆయన క్షమాపణలు చెప్తూ కూడా ఉపయోగించినటువంటి భాష, ముఖ్యంగా నేను ఇప్పుడు గణపతి దేవాలయంలోకి వెళ్తున్నాను, క్షమాపణ చెబుతున్నాను, ఒకవేళ నా క్షమాపణలు గనక భగవంతుడు తీసుకోకపోతే నేను తప్పు చేస్తే ఉదయం కల్లా మరణిస్తాను, అదే మీరు గనక నా క్షమాపణలు గనక మీరు ఖచ్చితంగా తీసుకోకపోతే మీకు మాత్రం అష్టదరిద్రాలు అంటుకుంటాయి, నా నాలుక మీద మచ్చలున్నాయంటూ కూడా కొంత వ్యంగ్యంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది వ్యంగ్యంగా మాట్లాడారా, బెదిరించారా, అసలు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి, ఎందుకు ఇంత వివాదం అవుతుంది? ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం డిబేట్లో చర్చించబోతున్నాం. నాతో పాటు ప్రస్తుతం ఉన్నారు అడ్వకేట్ శారదాదేవి గారు, అలాగే శేఖర్ భాషా గారు, మన కాసేపట్లో యమునపాట గారు కూడా జాయిన్ అవుతారు. ఇక ఫస్ట్ నుంచి కూడా ఈ అవినాష్ ఉన్నటువంటి, అవినాష్తో పరిచయం ఉన్నటువంటి, అవినాష్తో వివాదం కొనసాగినటువంటి ట్రావెలర్ రవి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే రిటైర్డ్ జడ్జ్ నేరెళ్ల మాల్యాద్రి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రవి గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ అన్వేష్ తో మీకు తొలి నుంచి పరిచయం ఉంది. ఈ అన్వేష్ లైమ్ లైట్ లోకి వచ్చినప్పుడు స్టార్ట్ అయింది మీ వివాదంతో. కాబట్టి ఏంటి ప్రస్తుతం అన్వేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు? అతను ఒక కాస్ తీసుకున్నా అంటున్నాడు, మహిళల పట్ల తను బాధ్యతగా ముందుకు వచ్చాడు అని అతను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మహిళల కోసం, మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నాను, ఇప్పుడే కాదు గతం నుంచి కూడా పోరాడుతున్నానని చెప్పుకుంటున్నారు. ఏం చెప్తారు? మీరు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పారు ఆయన అపాలజీ సీక్ చేశాడని. 3.5 ఏళ్ల బ్యాక్ అండి మొట్టమొదటిసారి మా అమ్మగారిని అబ్యూస్ చేశాడు. అబ్యూస్ చేసిన 2 నెలలకి బ్యాక్లాష్ రాగానే అపాలజీ చెప్పాడు. అదైతే 6 నెలలకి మా ఆవిడని అబ్యూస్ చేశాడు. ఆ తర్వాత బ్యాక్లాష్ రాగానే అపాలజీ చేశాడు. ఆ తర్వాత నాకు తెలిసిన ఎంతో మంది అమ్మల్ని, అక్కల్ని, భార్యల్ని అబ్యూస్ చేశాడు. అపాలజీ. ఈయనకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు భారతదేశంలో లేడు కాబట్టి, పరారీలో ఉన్నాడు కాబట్టి ఎవరు ఏమి చేయలేడన్న కాన్ఫిడెన్స్ తో ఎంతమంది అబ్యూస్ చేశారంటే ఒక వాల్యూమినస్ లిస్ట్ నేను మీకు సబ్మిట్ చేయగలను. ఇప్పుడు వీ క్రాస్ ఆల్ బార్డర్స్. ఎలా అంటే ఎవరు ఏం చేయలేకపోతున్నారో అమ్మలన్నా, అక్కలన్నా, అవ్వలన్నా అనేయడం. ఒక 2 రోజుల తర్వాత అపాలజీ చెప్పాడు. ఆడిచ్చిన అపాలజీ అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే నా వీడియో మీరు చూస్తుంటే చాలా ఘోరంగా నా వయసు గురించి, మేము అమెరికాలో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, ఆయన మీరు ప్రపంచయాత్రగా అంటున్నాడు, ఆయనకి డబుల్ దేశాలు తిరిగిన మరి నేనే అవుతాను, అది తిరిగేనని ఆ యాంగ్స్ తోని, ఆ భరించలేని బాధతోని ఫ్యామిలీ మీద పడుతున్నాడు. ఇది అలవాటు మాట. సో నేనైతే వాడి అపాలజీ యాక్సెప్ట్ చేయలేదండి ఇప్పుడు. రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి ఏం చెప్తారు రవి గారు? ఈ ప్రస్తుత వివాదానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుత వివాదం డిప్లోరబుల్ అండి. సో నేను అడుగుతున్నా ఆంధ్ర గవర్నమెంట్ ని, తెలంగాణ గవర్నమెంట్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని 3.5 ఏళ్లుగా పరారీలో ఉండి ఇష్టం వచ్చినట్టు భారతదేశంలో ఉండే ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే ఓకేనా? నేను పెట్టిన వీడియోలో 14 ఏళ్ల అమ్మాయిని బలాత్కారం చేశాను, అంటే రేప్ చేశాను అన్నాడు. కన్సెన్షువల్ సెక్స్ లేదు, అండర్ 16 or under 18. సో రేప్ చేశానని అడ్మిట్ చేసిన పాస్కో చట్టం ఎందుకు అవ్వట్లేదు? వాడి మీద అన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో పాస్పోర్ట్ ఎలా రెన్యూ అవుతుంది? సో దిస్ ఈజ్ అగైన్స్ లో ఒకవేళ ఎఫ్ఐఆర్ ఉంటే వాడు ఇండియా వచ్చి రెన్యూ చేసుకోవాలి. కానీ పాస్పోర్ట్ రెన్యూ చేసుకుంటున్నాడు. 3.5 ఏళ్ళ నుంచి పరారీలో ఉన్నాడు. వాడు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి ఇండియాకి తీసుకొచ్చి మొత్తం ఉన్న కేసులన్నీ డెఫినెట్ గా అడ్రస్ చేయాలి. ఇది నా ఒపీనియన్. రైట్. ఒకసారి అసలు వివాదం అవుతున్నటువంటి అవినాష్ వ్యాఖ్యలు ఒకసారి మనం మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి దయచేసి వినండి. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. నువ్వు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా నువ్వురే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. దీంతో పాటు మరో పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు,
ముస్లిం మామూలు చీరలు కట్టుకున్న వాళ్ళు పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద చేస్తున్నారు. రైట్. ఇది అవినాష్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు. సీతాదేవి గురించి, ద్రౌపదీదేవి గురించి కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇవన్నీ కూడా హిందువులే చేస్తున్నారు, హిందువులే ఇతర మతస్థులను కూడా చేస్తున్నారు, ఇదంతా కూడా అరికట్టాలి. అలాగే మహిళలు ముఖ్యంగా మీరు విప్పుకొనే తిరగండి అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. మీకు అదే స్వేచ్ఛ, మీరు విప్పుకొని తిరగండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కామెంట్స్ అందరూ కూడా విన్నారు కాబట్టి మల్లేశ్వర్ గారు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మరి సామాజిక బాధ్యత ఒకవైపు, మహిళల్ని గౌరవించడం ఒకవైపు, మరియు మత విశ్వాసాల పట్ల గౌరవం, ఈ మూడు మనం చూడాలి. దాంతోపాటు వ్యక్తిగత అభిప్రాయాలు హద్దులు దాటి అనేక అంశాలపై వెళుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తే కొంతమంది ఏమో మహిళలపై బోల్డ్ డ్రెస్సింగ్లు, సినిమాలు చూడటం, లేకపోతే సినిమాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు, స్త్రీల్ని వస్తువులుగా చూడటాన్ని ప్రోత్సహించేవిగా కొంతమంది చెప్తున్నారు. అలా కాదు, థిన్ లైన్ ఉంది అప్స్కి ఇంటికిను కల్చర్కి, దాన్ని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటున్నారు. ఇక్కడ గీతను ఎక్స్ట్రీమ్ ఎండ్లోకి వెళ్ళి రామాయణం, మహాభారతం అటువంటి వాటి మీద కూడా మాట్లాడారు. మరి మత విశ్వాసాల పట్ల ఆయన గౌరవం ఉందా లేదా? అపాలజీ చెప్పారంటున్నాడు. అపాలజీ కూడా ఎంత ఇది చెప్తున్నాడంటే అది యాక్సెప్ట్ చేయకపోతే దరిద్రాలు వస్తున్నాయని అంటున్నాడు. ఎంత తప్పండి అది. ఆయన చెప్పిన అపాలజీ మనం యాక్సెప్ట్ చేయాలట. ఇంకా నువ్వు అపాలజీ అనే పదం అనేది కరెక్ట్ కాదు దానికి. అది యాక్సెప్ట్ చేయకపోతే మనకు దరిద్రం అంటదట. అంటే వన్ వే ఈజ్ ప్రొజెక్టింగ్ అస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్, నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవన్నిటికి కారణం మెయిన్ ఏంటంటే అండి, లీగల్ ఆస్పెక్ట్స్. వేరే దేశంలో ఉండి పర్టికులర్లీ ఇండియాలో ఉన్న దేవుమూర్తులను కానీ లేకపోతే స్త్రీలకు సంబంధించిన ఇష్యూస్లో కానీ ఎలా మాట్లాడినా, ఏమి చేసినా వీళ్ళెవరు మన గురించి పట్టించుకోదు, చేయలేరు అనేది ఒక భావన. అది కరెక్ట్ కాదండి. మనకు కొన్ని ట్రీటీలు ఉంటాయి, లా ఉంది, ఆ లాలో మళ్ళీ రూల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఆ ముద్దాయిని పట్టుకొచ్చి వాడికి శిక్ష వేసేదానికి కొంత ప్రాసెస్ ఉంది. మన ఈ ఐబొమ్మ ఏదో ఒక కేసులో ఏం జరిగింది, పట్టుకొని వచ్చారు కదా. అంటే వాడు ఇండియాలో ఉన్నప్పుడు పట్టుకున్నారు, అది వేరే విషయం. బట్ వేరే దేశంలో ఉన్నప్పుడు కూడా పట్టుకునేదానికి ఒక ప్రొసీజర్ ఉంది. అదంతా నేను మీకు డీటెయిల్గా ఆ ప్రొసీజర్ గురించి చెప్పగలుగుతాను. అయితే మత విశ్వాసాలను అవమానించే ఉద్దేశంతో మాట్లాడితే అది సెక్షన్ 295A, అది పాత ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ 299 కింద మరి శిక్ష వేసే అవకాశం ఉంది. మరి ఇట్లాంటి మళ్ళీ క్రిస్టియన్ అంటాడు, హిందూస్ అంటారు, లేడీస్ అంతా ఒకటి చేసి వాళ్ళకు తెగ అంటున్నాడు. అట్లా మత వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే బిఎన్ఎస్ 196 యాక్ట్ ఉంది. మహిళల్ని అవమానపరుస్తూ మాట్లాడితే దానికి మళ్ళీ బిఎన్ఎస్ 79 ఒకటి ఉంది. పరువు నష్టం కింద మీకు తెలుసు ఐపీసీ 499/500. ఇప్పుడు డిజిటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. వాడు నేరుగా వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఎదురుగా ఎక్కడో అంటాడు, ఆ వీడియోలో వస్తుంది. ఎగ్జాక్ట్లీ మాల్యాద్రి గారు, మీరు గౌరవ రిటైర్డ్ జడ్జి, మాకు ఇప్పుడు రవి గారు కూడా ప్రస్తావించారు, మీరు చాలా చట్టాల గురించి ప్రస్తావించారు. చట్టాలు అయితే ఉన్నాయి, సెక్షన్లు అయితే చాలా ఉన్నాయి, కానీ ఏం చేయలేకపోతున్నాం కదా విదేశాల్లో ఉండి ఇలా చేసేవారికి అనేది రవి గారి క్వశ్చన్. అది చూసుకొని ఈ అవినాష్ లాంటి వాళ్ళు విస్తృతంగా రెచ్చిపోతున్నారు, విశృంఖలంగా పదజాలం ఉపయోగిస్తున్నారు అనేది వస్తున్నటువంటి ఆరోపణ. ఏమండి, ముఖ్యంగా అసభ్యమైన అభ్యంతరకమైన కంటెంట్ ని కనుక ప్రచారం చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో సెక్షన్ 67 వర్తిస్తుంది. అదేవిధంగా దేశ భద్రత లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా కంటెంట్ ఉంటే సెక్షన్ 89A వస్తుంది. అయితే ఇక్కడ ఓన్లీ వన్ పాయింట్ దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజ్, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఈ చట్టం ఎలా పనిచేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కొన్ని ట్రీటీలు ఉంటాయండి, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, MLA-AT అని ఒక ట్రీటీ ఉంది. ఆ ట్రీటీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. దాని కింద విదేశాల్లో ఉన్న నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళని రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి తీసుకురావచ్చు. అత్యంతమైన తీవ్రమైన సందర్భాల్లో ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ఇండియాలో
రెడ్ కార్నర్ నోటీస్ ఈవెన్ ఆ భార్యాభర్త మధ్య గొడవలు వచ్చినా కానీ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి పట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ మేము ఎక్స్ప్రెషన్ మేము చేస్తున్నామని ప్రతి వాళ్ళు చెప్తూ ఇతరుల ఫ్రీడమ్ లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళని మానసికంగా శారీరకంగా బాధ పెట్టి కుంగరిస్తున్నారు. వాళ్ళకి మాట్లాడే హక్కు లేదండి, రైట్, మాట్లాడే స్వాతంత్రం మాత్రమే ఉంది. ఓకే, రైట్ టు స్పీక్ వేరు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరు. కాబట్టి ఆర్టికల్ 19 క్లాస్ 2 కింద మరి కొన్ని రిస్ట్రిక్షన్స్. ఓకే మల్లాదేవి గారు, మళ్ళీ వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శారదాదేవి గారు, యాజ్ ఎ అడ్వకేట్ అండ్ యాజ్ ఎ ఇండియన్ ఉమెన్ ఏం చెప్తారు? నేను ఇందాక ఏదైతే వినిపించానో అవి కొన్ని మాత్రమే, అది ఎక్కువగా అందరూ తీసుకుంటున్నాడు. తీసుకొని మనం వినిపించలేనటువంటి భాష చాలా ఆయన వీడియోలో ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఈ వివాదంలోనే కాదు, ప్రతి అంశంలో కూడా అభ్యంతరకరమైనటువంటి భాషను ఉపయోగించడం, యువతను రెచ్చగొట్టడం, వాళ్ళని ఫాలోవర్స్ గా చేసుకోవడం, ఇది మాత్రమే అవినాష్ యొక్క ఎజెండాగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు అవినాష్ అనేవాడు ఇల్లిటరేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అసలు చదువుకోకపోయినా కొంతమందికి సంస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలా అనంటే ఆడవాళ్లను వాడు కించపరుస్తున్నాడు అసలు చెప్పాలి అనేసి అంటేను. ఎలానంటేను ఇప్పుడు సీతాదేవి గురించి చెప్పడానికి వాడికి ఏం తెలుసు, ద్రౌపది గురించి చెప్పడానికి వాడికి ఏం తెలుసు, వాడికి ఈ వ్యూస్ ఎక్కువ రావాలి, వ్యూవర్స్ రావాలి అనే విధంగా చెప్తున్నారు. ఈ వ్యూవర్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్ మీద పడకుండా మనము వాడిని రిపోర్ట్ చేసేసేస్తే సరిపోతుంది, బ్లాక్ అయిపోతాడు అసలు వాడు. ఇలాంటి వాళ్ళను మనం క్షమించి ఊరుకున్నా గానీ పనిష్మెంట్ ఇవ్వకుంటే గనక ఇంకో మళ్ళీ బంగ్లాదేశ్ అనేది తయారవుతుంది. వీడిని చూసి చాలా మంది తయారవుతారు. అవినాష్ని ఏం అనట్లేదు కదా, మేము కూడా చెయ్యొచ్చు అని ఇంకో వాళ్ళు అంటారు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తే చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అసలు ఎట్లాగంటే వినకూడని భాష చెప్తున్నాడు వాడు అసలు. అలాంటివన్నీ మళ్ళీనేమో అన్ని థింగ్స్ పెట్టుకొని వాటర్ మిలన్ అని అవి ఇవి పెట్టుకొని, అది తప్పు కదా ఏదైనా కానీ. వాడికి ఒక అమ్మ ఉంది, తల్లిదండ్రులు కూడా చెప్పే ఇది ఉండాలి. వాడు వినకపోతే మూర్ఖుడైతే వాళ్లను మనం ఏమనలేము. వాడికి ఒక అమ్మ ఉంది కదా, మనం ఒక వేరే ఆడవాళ్ల గురించి మనం చెప్తున్నాము అంటే అరే నా అమ్మ ఉంది, నా సిస్టర్ ఉంది అని వాడు కూడా ఆలోచించాలి కదా. వాడు ఇలాంటి పదజాలాలు వేసుకుంటూ వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిల్లలు కూడా పాడవడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. రైట్ రైట్. సో శేఖర్ బాషా గారు, ఒక్క నిమిషం, నేను మరోసారి ఆడియో వినిపిస్తున్నాను. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. అదే బీయింగ్ ఏ హిందూ, వాడు కూడా ఒక హిందువులే చేస్తున్నారు అని అంటున్నాడు. 60,000 మెంబర్స్ ని, లేడీస్ ని రేప్ చేశాడు అంటున్నాడు. ఒక హిందువుగా వాడు 14 ఇయర్స్ అమ్మాయిని రేప్ చేశానని వాడు ధైర్యంగా చెప్తున్నాడు. వాడు అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు, నన్ను ఏం చేయలేరు అని అనుకుంటున్నాడు. అలాంటి వాళ్లను నిజంగా చెప్తున్నాను శిక్షించాలి మనము. ఒక హిందూ అయ్యుండి సీతాదేవి గురించి ఆమె ఎంత పతివ్రత అనేది వాడికి తెలియదు. రావణాసురుడు. ఒక్క విషయం చెప్పండి శారదాదేవి గారు, అసలు క్రైమ్ కి రిలీజియన్ ఉంటుందా? క్రైమ్ కి మతం ఉంటుందా? కులం ఉంటుందా? లేకపోతే జెండర్ ఉంటుందా? ఎందుకు ఈ అవినాష్ లాంటి వాళ్ళు హిందూ మతాన్నో లేదంటే ఇంకొక ధర్మాన్నో ఇలాంటి వాటిలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అంటే వ్యూవర్స్ నేను చెప్పాలంటే మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి వీడియోలన్నీ చూడడము ఇవన్నీ కూడా, ఎందుకంటే రిలీజన్ దీనికి ఇప్పుడు మన ఒక క్రైమ్ కు ఏది ఉండదు, కులము ఉండదు, మతము ఉండదు, ఏది ఉండదు, జెండర్ ఉండదు. ఎవరైనా చేస్తారు, చెయ్యొచ్చు, కాదంటలేను. ఎస్పెషల్లీ వాడు హిందువులను కించపరుస్తున్నాడు, హిందూ మతాన్ని కించపరుస్తున్నాడు. ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా గానీ హిందువులే రేప్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రైట్ రైట్. అసలు ఈ వివాదం స్టార్ట్ అయింది హీరో శివాజీ దగ్గర. శివాజీ ఎప్పుడైతే తన అభిప్రాయము లేదంటే కొంతమంది ఆరోపిస్తున్నట్టు మూవీ ప్రమోషన్ కోసము మహిళలకు, ముఖ్యంగా ఆయన ఇండస్ట్రీలో హీరోయిన్లకు సలహా ఇచ్చానంటున్నారు చీరలు కట్టుకోమని. దీని మీద వివాదం స్టార్ట్ అయింది, ఆ వివాదమే కొనసాగుతుంది. అసలు మహిళలకు మీరెవరు చెప్పేవారు అనేటువంటి ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎవరి ఇష్టం వారిది అంటూ కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితిని, ఆ వాదననే ప్రస్తుతం అవినాష్ సమర్థిస్తున్నాడు. ఆ వాదనను సమర్థిస్తున్నటువంటి అవినాష్ ఏమంటున్నాడో ఒకసారి వినండి. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. అసలు ఈ వివాదం స్టార్ట్ అయిందే అసలు చీరలు కట్టుకోండి అన్న దగ్గర.